కాకినాడ నగరంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. వాలంటీర్లు లేకుండానే పూర్తిగా వార్డు సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరిగిందని ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. 4,000 రూపాయలు పోయిన నెల స్టార్ట్ చేసాం. ఈ నెల రెండో నెల ఇస్తున్నాం. ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అన్న మాట ప్రకారంగా 4,000 రూపాయలు. ఓ సందర్భంలో గతాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ నేను 3,000 ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలకు ఇచ్చాడండి 3,000. అన్నమాట ప్రకారంగా ఇప్పుడు కూడా ఆయన డబ్బులు ఇవ్వలే. సంవత్సరానికి 250 పెంచి ఆఖరికి సంవత్సరంలో 3,000 ఇచ్చాడు ఆయన. ఏదో పెన్షన్ ఆయనే తీసుకొచ్చినట్టు మాట్లాడకూడండి. పెన్షన్ అనేది తీసుకొచ్చింది ఎన్టీ రామారావు అండి. అంటే ఈ గతాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది ప్రజలకు కూడా, మీకు కూడా. ఆయనే ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 35 రూపాయలు పెన్షన్ పెట్టారండి అప్పుడున్న పరిస్థితిలో, ఆర్థిక పరిస్థితిని బట్టి. అలా 35, 75 రూపాయలు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేశారు. తర్వాత 200 రూపాయలు అయింది. 200 ఒకేసారి 1000 రూపాయలు చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. 1000 రూపాయలు చేయడం కాకుండా అదే మళ్ళీ పెన్షన్ 2,000 చేశాడు ఆయన. అన్నమాట